అందరికీ వందనాలు. బాగున్నారా? మంచిది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మీ స్వరమును మాకు వినిపింపచేయండి. మీ హృదయంలోనికి మేము చూడగలుగునట్లుగా ఆత్మీయ దృష్టిని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, మేమందరము నీ స్వరం విని నీ ఆలోచనలు తెలుసుకోవడానికి ప్రభువా, వాక్యం అనే అద్దములో మా హృదయాన్ని చూడడానికి తండ్రి, మీ సన్నిధి కాంతిని మా మీద ప్రకాశింపచేయండి. నీ వాక్యము మాకు ప్రత్యక్షము కావాలి ప్రభువా. ఆచారంగా అలవాటుగా వినే వాక్యము కాక ప్రత్యక్షపరచబడు వాక్యమును మీరు మాకు అనుగ్రహించండి. మా హృదయాలలో ప్రభువా మీ కార్యాన్ని జరిగించండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మొట్టమొదటిగా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేసి తర్వాత దేవుని వాక్యంలోనికి వెళ్దాం. తన ప్రియ కుమారుని మన మధ్యకు పంపించాడు అని మనం నమ్ముతున్నామా? దేవుడే తన కుమారుని మన మధ్యకు పంపించారు అన్న విషయం మనకు తెలుసా? దేవుడే తన కుమారుని మన కోసం పంపించాడనే విషయం మనకు తెలుసా? ఎస్, తెలుసు. మరి లోకానికి ఎలా తెలుస్తుంది? చూద్దాం చివర్లో. లోకానికి కూడా దేవుడే తన కుమారుణ్ణి పంపించాడు అనేది తెలియాలంటే మనం ఏం చేయాలి అనేది చివర్లో తెలుసుకుందాం. మోషేను దేవుడు పిలిచి నీ చేతిలోనిది ఏమిటి అని అడిగితే మోషే ఏమన్నాడంటే, నా చేతిలో కర్ర ఉన్నది. మనం ఒకసారి దుడ్డు కర్ర, దండము అనే అంశాలను కొంచెం లోతుగా ధ్యానం చేయడానికి ముందుగా రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యోర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొర్రపెట్టెను గనుక ఆ దైవజనుడు ఒక సెనారియో ఏంటంటే, వారు యోర్దాను నదికి వెళ్ళి అవతలికి వెళ్ళి మ్రానులు కొట్టి తీసుకొని వచ్చి తమ కొరకు ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుందాం, ఎందుకంటే దైవజనునికి వీరికి సరిపడడం లేదు, అంటే సరిపోవడం లేదు ప్లేసు, కాబట్టి ఇరుకుగా ఉన్నది కనుక మేము ఒక నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటాం, దానికి నువ్వు కూడా మాతో రా అడిగి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒకడు గొడ్డలితో చెట్టును మ్రానును నరుకుతుంటే ఆ గొడ్డలి కర్ర పోయిందట. అప్పుడు దైవజనుడు ఏం చేశాడంటే, ఇతను అంటున్నాడు, అయ్యా ఇది నేను అరువు తెచ్చుకున్నది, అది నీళ్ళల్లో పడిపోయింది, నేను ఎట్లా సమాధానం చెప్పుకోవాలి, నేను దాన్ని ఎలాగా రీపే చెయ్యాలి అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు దైవజనుడు అన్నాడు, అది ఎక్కడ పడిందంటే అది పలానా చోట పడింది. దైవజనుడు అన్నాడు, ఆ కొమ్మను నరికి నీళ్ళలో వెయ్యి అన్నాడు. ఎప్పుడైతే కొమ్మ నీళ్ళలో వేయబడిందో గొడ్డలి పైకి తేలింది. క్రైస్తవుడు దేవుని కృపావరాలతో నింపబడి గొడ్డలి వలె షార్ప్ ఆబ్జెక్ట్గా ఉండగలడట. పదునైనటువంటి వస్తువుగా,
దేవుని తలాంతులతో ఉండగలడు. అయితే ఆ తలాంతులు కలిగినటువంటి వ్యక్తిని నీళ్ళల్లో నుంచి పైకి లేపడానికి మరి ఒక గొడ్డలి కాదు కావలసింది. ఏం కావాలి? ఒక కొమ్మ లేక ఒక కర్ర. చూడండి, గొడ్డలిని ఎవరు కూడా డైరెక్ట్గా ఆ గొడ్డలు తీసుకొని ఆ గొడ్డలతో వాడరు. ఆ గొడ్డలికి ఏం పెడతారు? కర్ర పెట్టి వాడతారు. కాబట్టి మనము ఎన్ని తలాంతులు కలిగి ఉన్నాం, ప్రభు తలాంతులు, ప్రభు యొక్క కృపావరాలు కలిగి ఉండడం మేలు, మంచిది. అయితే కనబడని ఇంకొక పరిచర్య ఉంటుంది, ఆ గొడ్డలిని పట్టుకునేది. ఆ గొడ్డలిని మానవులందరూ వాడుకోవడానికి ఉపయోగపడే విధంగా వారి చేతిలో ఆ కర్ర వలె ఉంటుంది. అది కనబడని పరిచర్య. అది ప్రార్థన కావచ్చు, హెచ్చరికలుగా చేసేటువంటి పెద్దలుగా ఉండే పరిచర్య కావచ్చు, సంఘ పరిచర్య కావచ్చు, పురికొల్పే పరిచర్య కావచ్చు. చూడండి, ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయినప్పుడు మరి ఒక గొడ్డలి వచ్చి దాన్ని తీయలేదు. ఒక కొమ్మ, ఒక కర్ర ఆ గొడ్డలిని పైకి తేలేటట్లు చేసిందట. ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను. వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. ఆ గొడ్డలి తేలెను అనేది దాని దగ్గర ఇంగ్లీష్ బైబిల్లో అండ్ ద ఐరన్ డిడ్ స్విమ్ అని ఉంటుంది. గొడ్డలట పైకి తేలుకుంటూ ఈదుకుంటూ వచ్చిందట. దానంతట అది రాలేదు. ఒక కొమ్మ నీళ్ళలో పడగానే ఆ పని జరిగింది. కాబట్టి క్రైస్తవుడా, నీవు అలాంటి కర్రగా ఉన్నావా? నీవు అలాంటి కొమ్మ పరిచర్యను చేస్తున్నావా? దేవుడు ఎంతగా ఎండిపోయిన జీవితాన్నైనా వాడుకొనగలడు. పచ్చికర్ర కాదు, ఎండిపోయిన కర్ర. అది ఆ గొడ్డలికి దాన్ని తగిలించి దాన్ని వాడడానికి ఏ విధంగా అయితే గొడ్డలిని వాడే విధానం ఉంటుందో, క్రైస్తవుడు నువ్వు ఎంత ఎండిపోయిన జీవితం కలిగినటువంటి వాడవైనా నీవు దేవునికి ఉపయోగపడగలవు, నీవు ఆయన చేతిలో ఉంటే. కాబట్టి మనము ఈ కర్ర వలె కనబడని పరిచర్య చేసేవారిగా కూడా ఉండాలి. మంచి ప్రసంగం చేయడం, మంచి పాటలు పాడడం, మంచి ప్రార్థన చేయడం, నాకు ఇటువంటి తలాంతులు లేదే అని చెప్పని బాధపడవలసినటువంటి పరిస్థితి ఎవరికి ఉండకూడదు. ప్రభువా, కనబడని పరిచర్య. ఒక భక్తుడు అంటాడు, క్రైస్తవ జీవితం అట ఒక చీకటి గుహలోకి వెళ్ళి అక్కడ ఆ గుహలో లిఖింపబడిన లేకపోతే ముద్రించబడిన పాతకాలపు ఆ చరిత్రను చూపించే జీవితం అట. ఆర్కియాలజికల్ సర్వేస్ అంటే పురావస్తు శాస్త్రవేత్తలు లేకపోతే చరిత్ర తెలుసుకునే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆది మానవుడు ఎట్లా బ్రతికాడు అని సైన్స్ చేసేటటువంటి స్టడీలో వాళ్ళు గుహల్లోకి వెళ్ళి చూస్తే ఆ గుహల్లో ఆ పాత తొలి మానవుడు చెక్కినటువంటి బొమ్మలు, వాడు తీసుకున్న ఆహారం, వాడు వేటాడిన విధానం, అవన్నీ కూడా ఆ గుహల్లో చెక్కి ఉంటాయి. వాటిని చూసి వీళ్ళు స్టడీ చేసేవాళ్ళు, ఇలా బ్రతికాడా ఆ మానవుడని. క్రైస్తవ జీవితం అట దాన్ని చూపించేటటువంటి వ్యక్తిని పోలి ఉన్నది అని ఉంటుంది. ఆ గుహలోకి వెళ్తే అంతా చీకటి, కానీ అక్కడ ఉన్నదంతా సమాచారం తెలియాలంటే ఒకరు కాగడా పట్టుకొని దాన్ని చూపించాలి. ఆ చీకటిలో ప్రతి ఒక్కరూ ఆ వెలుగు, ఆ కాగడా వెలుతురులో ఉండినటువంటి పిక్చర్నే చూస్తారు, కానీ ఆ కాగడాను పట్టుకున్న చేతిని ఎవడో చూడడు. కాబట్టి క్రైస్తవుడా, నీవు నిజమైనటువంటి దాచబడిన పరిచర్య చేసేవాడవైతే పరలోకంలో ఇదిగో మీకందరికీ నా వెలుగును చూపించిన కాగడా పట్టిన చెయ్యి ఇదే అని దేవుడు నిన్ను గురించి చూపిస్తాడు. అటువంటి పరిచర్య చేసేవాళ్ళం అవ్వాలి మనం అంటాడు. నిజమే కదా.
దాచబడినటువంటి పరిచర్య. గొడ్డలిలో మనం టక్కున ఏ విషయం గుర్తొస్తుంది? గొడ్డలను చూడగానే ఆ గొడ్డలి తల మాత్రం గుర్తొస్తుంది. కానీ ఆ గొడ్డల్ని పట్టి ఉంచేటటువంటి ఆ కర్ర ఎవడు పట్టించుకోడు. కానీ అది లేకుండా దాన్ని వాడలే. ఇక్కడ చూడండి, ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. తలాంతులు ఎవరైనా పోగొట్టుకుంటే ఆ తలాంతులను మరలా పైకి తీసుకురాగలిగే సత్తా మరలా అదే తలాంతులు కలిగిన వ్యక్తి వలన కాదు, దాచబడిన పరిచర్య చేసే కర్ర వంటి నీ వలన నా వలన అవుతుంది. కనబడని పరిచర్య, ప్రార్థన, హెచ్చరిక, పురికొల్పు. మనమేం గొప్ప ప్రసంగాలు చేసే తలాంతు మనలో ఉండకపోవచ్చు, కానీ ప్రార్థించి, హెచ్చరించి, పురికొల్పి, బలపరిచే పరిచర్య చేసేవారిగా మనం ఉండాలి. ఇది ఒక కర్ర. ఇంకొకటి మనం చూద్దాం. సహజంగా ఈ కర్రను ఇంకొక ఉపమానంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దేవుడు అన్నాడు, నేను మిమ్మును ఈ లోకంలోనికి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు పంపుతున్నాను అన్నాడు. ఇంతకుముందు కూడా మనం చాలాసార్లు చెప్పాం, మనం ఒంటరిగా గొర్రె తోడేళ్ల మధ్యకు పోతే గొర్రె చీల్చబడుతుంది, కానీ ఆ గొర్రె పక్కన ఒక సింహం నడిస్తేనో అని చెప్పానని. అట్లాగే ఇప్పుడు మనం ఒకసారి ఇలాగ ఊహిద్దాం. ఒక చిన్న బాలుడి చెయ్యి పట్టుకొని, లేకపోతే ఇలాగ ఆలోచన చేద్దాం. మీరు పెంపుడు కుక్క ఒకటి పెంచుకుంటున్నారు అనుకుందాం. ఒక చిన్న బొచ్చు కుక్క పిల్ల చిన్నది ఒకటి పెంచుకుంటా ఉన్నారు. దాన్ని తీసుకొని మీరు వీధిన వెళ్తూ ఉన్నారు. దానికి మెడకి చైన్ కట్టి ఒక చైన్ మీరు చేతిలో పట్టుకొని వెళ్తూ ఉన్నారు. మీరు వెళ్తుంటే వీధిన ఉండే కుక్కలు, పెద్ద పెద్ద కుక్కలు కానీ లేకపోతే ఇతర ఏవైనా మృగాలు కానీ దాని మీద దాడి చెయ్యొచ్చు. అయితే అదే సమయంలో మీ చేతిలో ఒక కర్ర ఉంటే, ఒక దృఢమైన కర్ర ఉంటే, ఒక దుడ్డు కర్ర ఉంటే, అది చాలా తేడాను చూపిస్తుంది, పరిస్థితిని చాలా మార్చివేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆ కర్ర చేసే పనేంటి అంటే శత్రువును బెదిరించడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏంటంటే, మామూలుగా అయితే ఇది మన మాట విందో, దాని ఇష్టం వచ్చినట్టు పోతుంది. అది మన చేతిలో కర్ర ఉంటే మనం ఎటు రమ్మంటే అటు వస్తుంది. డిసిప్లిన్, క్రమశిక్షణకు కూడా అదే కర్ర కారణం అవుతుంది. కాబట్టి భక్తుడు అన్నాడు, కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనంలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నన్ను డిసిప్లిన్ చేస్తుంది అనట్లేదు, నీ దుడ్డు కర్ర నాకు క్రమశిక్షణను నేర్పిస్తుంది అనడం లేదు. ఏమంటున్నాడంటే అది నన్ను ఆదరిస్తుంది. కాబట్టి దేవుని క్రమశిక్షణ అంతిమ ఫలం ఏంటి అంటే ఆయన ఆదరణ మనకు దొరకాలని. దేవుడు పలుమార్లు మనలను క్రమశిక్షణలో పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. కారణం అంతిమంగా మనం ఆదరించబడాలని. దానివల్ల మనం ఏదో భయపడిపోయి ఆయనకు లొంగిపోవాలని కాదు. క్రమశిక్షణ, అందుకే తండ్రి తాను ప్రేమించు కుమారుని గద్దించి శిక్షించును కదా. కారణం ఏంటంటే అల్టిమేట్గా, అంతిమంగా వాడు ఆదరించబడాలి. అక్కడ ఇంగ్లీష్ బైబిల్ దానికి కంఫర్ట్ అని ఉంటుంది. కంఫర్ట్ అంటే సౌకర్యము, సౌఖ్యం అని కూడా అర్థం వస్తుంది. నువ్వు అంతిమంగా అలాగా ఉండాలి అని దేవుని యొక్క తలంపు. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. దుడ్డు కర్ర, దండము. దండము అంటే ఒక పొడవాటి కర్రకు చివరిలో ఉండే ఒక హుక్కు లాంటిది. ఒక హుక్కు లాగా ఉండి కర్రకి ఒక వంకిలాగా ఉండేది. అది దేనికి అంటే నీళ్ళలో పడి నువ్వు కొట్టుకొని పోతా ఉన్నానుకో, అది ఇస్తే దాన్ని పట్టుకొని నువ్వు దాన్ని అది నీకు అందించబడిన అప్పుడు అది నువ్వు పట్టుకోగానే పైకి లాగడానికి. నీ దుడ్డు కర్ర
నీ దండము నన్ను ఆదరిస్తాయి. నీ దుడ్డుకర్ర నాకు డిసిప్లిన్ నేర్పిస్తుంది. అంతేకాదు అల్టిమేట్గా నాకు ఆదరణ దొరుకుతుంది. నీ దండము నేను జల ప్రవాహంలో బడి కొట్టుకొని పోకుండా నన్ను కాపాడుతుంది, ఆదరిస్తుంది. దేవుని చేతిలో ఉండినటువంటి దుడ్డుకర్ర చేసేటటువంటి పని అది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి, మనము దేవుని సన్నిధిలో డిసిప్లిన్ నేర్చుకున్నటువంటి క్రైస్తవులముగా, క్రమశిక్షణ నేర్చుకున్నటువంటి క్రైస్తవులముగా ఉండాలి. అలాగా ఉంటే మనము ఇదిగో ఇక్కడ గొడ్డలిని పైకి తేలజేసినటువంటి కర్ర వలె, ఎండిన కర్ర వలె మనం ఉండగలం. గొడ్డలి మనుషులకు ఉపయోగపడినట్లుగా సహకరించే ఆ ఎండిన కర్ర వలె మనం ఉండగలం. అంతేకాదు క్రమశిక్షణ ఆదరణ కలిగించే వారిగా మనం ఉండగలం. రైట్. దేవుని సన్నిధిలో మరి ఈ కర్ర ఉండాలంటే ఏముండాలి? దేవుని సన్నిధిలో ఉండిన కర్రగా మనం ఉండాలంటే, దేవుని చేతిలో వాడబడే కర్రగా మనం ఉండాలంటే ఏం చేయాలి? మనలో ఏ లక్షణాలు ఉండాలి? ఒకసారి మనం ఈ వృత్తాంతాన్ని చదవడం ద్వారా నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. సంఖ్యాకాండము 17వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా, అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబముల చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయుము. దీనికి ముందు గనక మనం చూస్తే మోషే అహరోనుల మీద ఇశ్రాయేలీయుల సర్వ సమాజము విరోధముగా సనగడం అనేది కనబడుతుంది. తిరుగుబాటు, కోరహు, దాతాను, అబీరాములు చేసినటువంటి తిరుగుబాటు కనబడుతుంది. ఇక్కడ మనం చూస్తే కోరహు, దాతాను, అబీరాములు మోషేకు విరోధంగా లేచి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు అని తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పరిశుద్ధుడే యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరు ఎలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. 16వ అధ్యాయం 2-3 వచనాలు. ఇలాగా ఎప్పుడైతే మోషే మీద తిరుగుబాటు చేస్తూ ఉన్నారో అక్కడ మోషే సాగిలపడ్డాడట. చూడండి ప్రియ సహోదరులారా, చేతిలో కర్ర కలిగిన వాని జీవితం ఎలాగుంటుందంటే, when he is being offended, he chose to worship. నిందింపబడుతున్నప్పుడు, తృణీకరించబడుతున్నప్పుడు అతడు ఏమి ఎంపిక చేసుకుంటాడంటే ఆరాధనను ఎంపిక చేసుకుంటాడు. మోషేను తృణీకరిస్తున్నారు కోరహు, దాతాను, అబీరాములు. నీతో మాకిక పని లేదు, ఈ సమాజంలో ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా మా మధ్య ఉన్నాడు అన్నారు వాళ్ళు. మోషే సాగిలపడ్డాడట, ఆరాధించాడు మోషే. ప్రియ సహోదరులారా, మీ తృణీకారము,
మీరు తృణీకరించబడము, మీరు నిందించబడము మిమ్మును దేవుని ఎదుట సాగిలపడే విధంగా మార్చుతుందా? దేవుని ఎదుట సాష్టాంగపడి ఆరాధించేటటువంటి జీవితంలో మీరు ఉన్నారా? చూడండి, చేతిలో కర్ర కలిగిన వాని జీవితం ఎలాగుంటుందో. మోషే సర్వ సమాజం ఎదుట సాగిలపడినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మోషే అంటాడు, ఇది మీ కల్పంగా ఉన్నదా? దేవుడు మిమ్మలను మీ సర్వ గోత్రాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకోవడం మీకు అల్పంగా ఉన్నదా? ఈ 12 గోత్రాల్లో మిమ్ములనే దేవుడు తన పరిచర్య కొరకు ఎన్నుకోవడం అనేది మీకు చాలా స్వల్ప విషయంలాగా కనబడుతుందా? అంతటితో మీరు సంతృప్తి పడక మీరు ఇంకా యాజకత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారు అని మోషే అంటాడు. అహరోను ఎవడు? అహరోను మీద మీరు సనగడానికి అహరోను ఎవడు? అహరోను కూడా మీలో ఒకడే కదా. అహరోను యెహోవా పక్షముగా నిలవబడినటువంటి వాడు కదా. ఎందుకు సణుగుతున్నారు అహరోను మీద అని మోషే అంటాడు. అన్న తర్వాత వారిని పిలిపించి మాట్లాడదామని చెప్పని మోషే అడిగితే వారు ఒకటే మాట అంటారు. చూడండి 13వ వచనం. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యములో మమ్మును చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశములో నుండి మమ్ముని తీసుకొని వచ్చుట చాలనట్టు మా మీద ప్రభుత్వము చేయుటకును నీకు అధికారము కావలెనా? ఏంటండి? ఈ అరణ్యంలో చావడానికి పాలు తేనెలు ప్రవహించే దేశంలోంచి వెనక్కి తీసుకొచ్చావు. కాంటెక్స్ట్ ఏంటంటే, దేవుడు మీరు స్వాధీనపరచుకోండి అని చెప్పని పంపించినప్పుడేమో వీళ్ళేం చేశారు? వామ్మ మా వల్ల కాదు, వాళ్ళు చాలా ఉన్నత దేహులు, మేము జయించలేము అని వీళ్ళందరికీ వణుకు పుట్టింది. మమ్మల్ని మా పిల్లల్ని చంపడానికి ఇక్కడ తీసుకొచ్చామని చెప్పని సణిగారు. దేవుడు అన్నాడు, మీరు మీ పిల్లలు చచ్చిపోతారని కదా సణిగింది, ఆ పిల్లలే అక్కడికి వెళ్తారు, కానీ మీరు మాత్రం వెళ్ళరు. కాబట్టి వెనక్కి తిరిగి రండి అని చెప్పి మళ్ళీ అరణ్య మార్గానికి తీసుకొచ్చాడు. దాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకెళ్ళినట్టే తీసుకెళ్ళావు, మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చావు. మళ్ళీ ఇక్కడ మమ్మల్ని చంపడానికి మా మీద ప్రభుత్వం చేస్తావా నువ్వు అని చెప్పి తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. తప్పెవరిది? మోషేదా? దేవునిదా? ఎవరిది? ప్రతివాడు పరిశుద్ధుడని చెప్తున్నటువంటి వాడిదే. తేడా ఏంటి? చేతిలో కర్ర. నీ చేతిలో ఉన్నదేమిటి? నా చేతిలో ఏం లేదయ్యా, ఒక కర్ర మాత్రమే. యాకోబు, నీ చేతిలో ఉన్నదేమిటి? నా జీవితకాలం అంతా ఆనుకోవడానికి ఒక కర్రే ఉన్నది, అది చాలు నీ కుమారులను ఆశీర్వదించడానికి. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఎప్పుడైతే మనము ఎండిపోయిన కర్రనైనా కూడా, ప్రభువా నీ కొరకు నేను వాడబడతాను, నా జీవితం ఇదే, ఎండిపోయినటువంటి జీవితమే, నేను నిరాశ నిస్పృహలో ఉన్నాను, కానీ ఎండిపోయిన కొమ్మను కూడా నువ్వు వాడుకోవడానికి ఉపయోగించుకుంటావు కదా, నన్ను కూడా వాడుకోయా అని మనం దేవుని వైపు తిరిగి అడిగితే దేవుడు తన పని కొరకు మనల్ని వాడుకుంటాడు. తద్వారా అనేక మందికి మనం ఆశీర్వాదకరంగా ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. దానికి బదులుగా మనం అతిశయపడకూడదు దేని మీద. నేను పరిశుద్ధుడను, నేను కూడా పరిశుద్ధుడను, పరిశుద్ధులలో నేను కూడా ఒకడిని అని ఎన్నడూ కూడా మనం అనుకోకూడదు. చూడండి, వారు మేము రాము అన్నారట. పాలు తేనెలు ప్రవహించే దేశంలో మమ్మల్ని తీసుకొని రాలేదు, పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యము మాకు ఇయ్యలేదు, ఈ మనుష్యుల కన్నులను ఓడదీయుదువా, మేము రాము అన్నారు. అందుకు మోషే మిక్కిలి కోపించి, ఇందాక రాలేదు కోపం, ఇప్పుడు వచ్చింది కోపం మోషేకు. అది పరిశుద్ధమైన కోపం అంటే అది. ఎప్పుడైతే దేవుడు చేసిన పనిని తప్పుగా కనుక మనం చూస్తూ ఉన్నామో, ఈ యాజకునికి కోపం వచ్చింది. మోషేను నిందించినప్పుడేమో సాగిలపడ్డాడు, కానీ దేవుడు వీరిని వెనక్కి రమ్మంటే వెనక్కి వచ్చారు కదా, వెనక్కి తీసుకొని వచ్చాడు కదా, దాన్ని దేవుడు చేసిన పనిని తప్పుపట్టినప్పుడు ఈ యాజకునికి కోపం వచ్చింది.
కోప్పడి అంటున్నాడు, అసలు వీరి నైవేద్యాన్ని అసలు లక్ష్య పెట్టొద్దు, వాళ్ళ ప్రార్థన అసలు వినొద్దయ్యా అంటున్నాడు అని ప్రార్థన చేస్తున్నాడు. చేతిలో కర్ర కలిగిన వాని ఆయన ప్రార్థనను దేవుడు విన్నాడు. నిజమే ప్రియ సహోదరులారా, కొన్ని సందర్భాలలో మనం డిఫెన్సివ్ ప్రేయర్ కూడా చేయాల్సి వస్తుంది. ప్రభువా నా పక్షమును ఉండి పోరాడు అని ప్రార్థించాల్సి వస్తుంది. నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే నువ్వు ఎలాంటి వ్యక్తిగా ఉండాలి? చేతిలో కర్ర కలిగిన అనుభవంలో నువ్వు ఉండాలి. చేతిలో కర్ర కలిగినటువంటి అనుభవంలో ఉండాలి. ఏంటి ఆ అనుభవం? మనం ముందుకెళ్ళి చూద్దాం. సరే, ఈ కోరహు, దాతాను, అబీరాముల సంతానం అంతా కూడా కోరహు, దాతాను, అబీరాముల కుటుంబాలు నశించినాయి. వారి సంతానం అంతా కాదు, కోరహు కుమారులు ఆ క్షణం నుంచి తప్పించుకున్నట్లుగా మనం తర్వాత చూస్తాం. సరే, కోరహు, దాతాను, అబీరాములు ఎవరైతే తిరుగుబాటు చేశారో వారు నశించిపోయారు. ఆ తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చేయి, ఆ కర్రలు తీసుకొని వచ్చి సాక్ష్యపు గుడారములో దేవుని సన్నిధిలో ఉంచన్నాడు. సాక్ష్యపు గుడారములో దేవుని సన్నిధిలో ఉంచు. సాక్ష్యపు గుడారం, అక్కడ ఇంగ్లీష్ బైబిల్లో నాకు ఆ టర్మినాలజీ చూస్తే భలే ఆశ్చర్యం అనిపించింది. విట్నెస్ టాబర్నెకల్, సాక్ష్యము చెప్పే గుడారం అని ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు అక్కడికి వెళ్తావు, నిన్ను గురించి సాక్ష్యం అక్కడ పలుకబడుతుందట. దేవుని సన్నిధిలో నిన్ను గూర్చి దేవుడు సాక్ష్యం ఇస్తాడని చెప్తా అనే అర్థంలో అక్కడ వాడాడు. సరే, ఆ సాక్ష్యపు గుడారంలోకి ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్ర ఇచ్చేసి, ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క కర్ర ఇచ్చేసి ఆ కర్రలను తీసుకొచ్చి పెట్టమన్నాడు. లేవి గోత్రానికి అహరోన్ అనే పేరు రాసి తెచ్చిపెట్టమన్నాడు. మరుసటి దినాన వెళ్ళి చూస్తే అహరోను కర్ర చిగిర్చి పూత పూసి ఫలించింది. ప్రియ సహోదరులారా, నువ్వు ఎప్పుడైతే ఎండిపోయిన కర్రవైనా దేవుని సన్నిధిలో ఉంటావో చిగుర్చుతావు, పూత పోస్తావు, ఫలిస్తావు, ఫలించడి కొమ్మగా ఉండగలుగుతావు. ఇక్కడ దీని ద్వారా దేవుడు మనకేం చెప్పాలనుకుంటున్నాడంటే, ఎక్కడైతే ఆ 12 కర్రలకు అహరోను కర్రకు తేడా ఏంటి? ఆ సందర్భంలో మిగిలిన 11 కర్రలు సణుగులకు ప్రాతినిధ్యం వహిస్తే ఈ ఒక్క కర్ర ఆరాధనకు ప్రాతినిధ్యం వహించింది. అర్థమవుతుందా? ఈ 11 కర్రలు సణిగిన మిగిలిన సర్వ సమాజానికి సాదృశ్యమైతే ఈ అహరోను కర్ర ఆరాధనకు, సాష్టాంగపడిన దానికి, దేవునికి సమర్పించుకున్న దానికి ప్రాతినిధ్యం వహించింది. ఎక్కడైతే సణుగులుండవో అక్కడ చిగురించడం ఉంటుంది. ఎక్కడైతే సణుగులుండవో, సంశయం ఉండదో అక్కడ ఫలించడం ఉంటుంది. అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. ఎవరు అయితే సణుగు లేకుండా ఉంటారో వారిని నేను నా సన్నిధిలో ఉండనిస్తాను, వారికి నా సన్నిధిని అనుగ్రహిస్తాను అనే దానికి సాదృశ్యంగా. ఆ తర్వాత చూస్తే మనం ఆ కర్ర చిగిరించింది, అది పూత పూసింది, ఫలించింది. అప్పుడు అన్నాడు మోషేతో మరలా దేవుడు, అహరోను కర్రను మరలా తిరిగి శాసనములు కలిగిన పలకల దగ్గర ఉంచు అన్నాడు. ఎందుకు? ఇదిగో, తద్వారా నేను మీ సణుగులు నాకు వినబడకుండా నీవు వాటిని అణచి నిర్మూలము చేసిన వాడవవుదువు అన్నాడు. దేవుని సన్నిధిలో సణుగులు లేకుండా ఉంటే చిగిర్చే అనుభవంలో ఉంటాం. ఈ చిగిర్చిన కర్ర అనుభవంలో మనం ఉంటే ఇశ్రాయేలీల సర్వ సమాజము యొక్క సణుగులు దేవుని సన్నిధిలో కనబడకుండా, వినబడకుండా అడ్డగించిన వారం అవుతాం.
ఈ చిగిర్చిన అనుభవం కావాలని కోరుకుంటున్నావా ప్రియ సహోదరి సహోదరుడా? ఒకవేళ కావాలనుకుంటే నీలో ఏమి ఉండకూడదు? సణుగులు ఉండకూడదు. ఎన్నడూ సణుగు ఉండకూడదు. ఇది భయంకరమైనది. నీ ఏ సందర్భంలో కూడా సణుగు అనేది ఉండకూడదు. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీవు నాకు ప్రతిదీ అనుకూలంగా చేస్తావు, ప్రతిదీ అనుకూలంగా చేస్తావు, అలాంటప్పుడు నేను ఎందుకు సణగాలి అనే అనుభవంలో క్రైస్తవుడు ఉండాలి. సణగకుండా ఉంటే మనము దేవునికి ఉపయోగపడగలము, దేవుని సన్నిధిలో ఉండగలం. కర్ర యొక్క ఇంకొక అనుభవం మనం చూద్దాం. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 23వ వచనం. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. ఇందాక మిమ్మల్ని ప్రశ్న అడిగాను కదా, దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపాడని మీకు తెలుసా అంటే మనకు తెలుసు అన్నారు. మరి లోకానికి తెలియాలంటే ఇదిగో ఇక్కడ అంటున్నాడు, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు. ఎప్పుడు లోకం తెలుసుకుంటుంది? దేవుడు ఆయన కుమారుని ఈ లోకానికి పంపించాడని లోకం ఎప్పుడు తెలుసుకుంటుంది? మనము సంపూర్ణులుగా చేయబడి మనము ఏకముగా ఉండినప్పుడు లోకం తెలుసుకుంటుందట. కాబట్టి క్రీస్తు లోకానికి రాలేదు అని ఇండైరెక్ట్గా, పరోక్షంగా, అపవాది పక్షంగా సాక్ష్యం చెప్తున్నటువంటి క్రైస్తవులు ఎవరు? ఏకముగా లేనివారు, సంపూర్ణముగా ఏకముగా లేనివారు. అందుకే ప్రియ సహోదరులారా, సహవాసముగా ఐక్యపరచబడి దేవునిని ఆరాధించడం అనేది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం, ఎంత మేలు, ఎంత మనోహరం. నోరు తెరవకుండా నువ్వు సాక్షివార్త చెప్పినట్లేనట తెలుసా? క్రీస్తు ఈ లోకమునకు మీ నిమిత్తమే వచ్చాడని చెప్పని గ్రామానికి నువ్వు నోరు తెరవకుండా సాక్ష్యం ఇవ్వడమే. ఐక్యంగా ఉండడం మాత్రమే కాదు, సంపూర్ణులముగా మార్చబడడం వలన. ఎలాగ సంపూర్ణమవుతాం? మన ఆయన యందు వారి యందు నేనును నా యందు నీవును ఉండటం. మన యందు ఎవరు ఉండాలి? దేవుడు, క్రీస్తు ఉండాలి. క్రీస్తు ఉండి సంపూర్ణులముగా చేయబడడం ద్వారా, ఐక్యముగా ఉండడం ద్వారా మాత్రమే ఈ లోకానికి క్రీస్తు యేసు వచ్చాడు అని మనం సాక్ష్యం ఇవ్వగలుగుతామట. అందాక నువ్వు ఎంత పెద్ద మైక్ పెట్టుకొని నశించు వారిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనని ఎంత చెప్పినా కూడా అహరోను కర్రకు మిగిలిన 11 కర్రలకు ఉండినటువంటి తేడాగా ఉండిపోతుంది. అందుకే సహోదరులారా, మనలో సణుగులు ఉండకూడదు, సహవాసము లేక ఐక్యత దెబ్బతీసే పరిస్థితి ఉండకూడదు. అందరము ఏకముగా సంపూర్ణులముగా ఎదగాలి, సంపూర్ణతలోనికి ఎదగాలి. ఏ ఒక్కరిని తృణీకరించవద్దండి, ఏ ఒక్కరిని తృణీకరించవద్దు. అందరిని మనము ఐక్యము ద్వారా సహవాసంలో కలిసి ముందుకు నడిపించే వారిగా ఉండాలి. రైట్, బాగానే ఉంది, మంచి తలాంతులు, అసలు అటువంటి తలాంతులు ఎవరికి లేవు. కానీ ఆ గొడ్డలి నీళ్ళలో పడిపోయింది. చూసేం చేస్తున్నావు? ఎగతాళి చేస్తున్నావా? తృణీకరిస్తున్నావా? దానికి బదులుగా కనబడని పరిచర్య అయినటువంటి పురికొల్పు ప్రార్థన ద్వారా
ఆ గొడ్డలి మరలా నీళ్ళలో తేలేటట్లు చేయగలుగుతున్నావా? అలా చేసినప్పుడే నువ్వు ఐక్యము సహవాసం కలిగిన వ్యక్తిగా ఉండగలుగుతావు. అప్పుడే షకీనా మేఘము సంఘము మీద ఉంటుంది. దేవుని సన్నిధి మహిమ సంఘం మీద ఉండాలి అంటే ఒక భక్తుడు దీన్ని ఎలాగ చూపించాడో తెలుసా? ఇప్పటిదాకా మనం కర్రల గురించి మాట్లాడుకున్నాం కదా. ఆ కర్రలను మండించినప్పుడు, కలిపి మండించినప్పుడు వచ్చే ప్రకాశము, ఒక్కొక్క కర్ర వ్యక్తిగతంగా, ఒక్కొక్కటి ఇండివిజువల్గా వేరువేరుగా మండించినప్పుడు వచ్చే ప్రకాశానికి ఎంత తేడా ఉంటుంది? 4-5 ఉన్నారు. 4 కర్రలు కలిపి మండించినప్పుడు ఎక్కువ ప్రకాశం ఉంటుంది. ఇప్పుడు ఆ 4 కర్రలు విరగగొట్టి మరలా పెడితే 8 కర్రలు అయినాయి. 8 కర్రల యొక్క ప్రకాశం ఎక్కువ ఉంటుందా? 4 కర్రల ప్రకాశం ఎక్కువ ఉంటుందా? అంటే ఈ కర్రలు, దేవుని సన్నిధిలో ఉండవలసిన కర్రలు విరుగగొట్టబడి, నలుగగొట్టబడి దేవుని కొరకు మండే కర్రలుగా ఉండాలి. అప్పుడు దేవుని షకీనా మేఘము సంఘం మీద ఉంటుంది అన్నాడు. నిజమే కదా? మనము దేవుని వెలుగును ప్రతిబింబించే సంఘంగా ఉండాలి అంటే ఎండిపోయిన కర్ర వలె కనబడని పరిచర్య కలిగే వారిగా ఉండాలి. చిగిర్చిన అహరోను కర్ర వలె సణుగులకు బదులుగా దేవుని ఆరాధించే కర్రగా ఉండాలి. విరుగగొట్టబడి దేవుని కొరకు మండే కర్రగా ఉండాలి. ఈ కర్రలన్నీ కలిసి మండినప్పుడే ఆ ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతుంది. అట్టి కృపలో మనం ఉండాలంటే సణుగులు ఉండకూడదు. పురికొల్పే పరిచర్య, ప్రోత్సహించే పరిచర్య మనలో ఉండాలి. ఎవరైనా మంచి తలాంతులు కలిగినటువంటి వారే షార్ప్ ఎడ్జ్, పదునైనటువంటి కత్తిగా భలే చక్కగా ఉపయోగపడగలరు, పదునైన గొడ్డలి వలె ఉపయోగపడగలరు. కానీ ఇట్ ఫ్లోన్ ఆఫ్ ద హ్యాండిల్ నుంచి విడిపోయింది. ఆ హ్యాండిల్ పని నువ్వు చేయగలవా? చేయగలిగితే ఎంత మేలు. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుతుంది. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవా, మా తండ్రి, నీ చేతిలోనిది ఏమిటి తండ్రి? ఏముందని చూపించగలము ప్రభువా? ఏమీ లేని వట్టి జీవితం, ఎండిపోయిన జీవితం. కానీ కరుణా సంపన్నుడా, అది నాకు చాలును అంటున్నావు. నీవే మాకు చాలిన దేవుడు అయి ఉండగా నీవు నాకు చాలును అని నన్ను అడిగేంతగా తండ్రి ప్రేమించిన దేవా, మేమందరము అహరోను కర్ర వలె నీ సన్నిధిలో నిత్యం ఉండి ప్రభువా నీ కొరకు చిగిర్చి ఫలించేవారింగా. అంతేకాదు, అది అనేక మంది ఇశ్రాయేలీయుల సణుగులు నీ చెవిని పడకుండా అడ్డగించిందట. గొప్ప దేవా, అట్టి పరిచర్య, అట్టి జీవితం మాకు కావాలి. అనేక జనముల దోషములను కప్పును ప్రేమ తండ్రి. అట్టి ప్రేమ సహవాసం కలిగిన వారమై తండ్రి నీ సన్నిధిలో మేము ఉండాలని కోరుకుంటున్నాం. షకీనా మేఘము దేవుని సన్నిధిలో మండుచు ప్రకాశించే దీపాలుగా మేమందరం ఉండాలని కోరుకుంటున్నాం ప్రభువా. మాకందరికీ విరగొట్టబడినటువంటి జీవితం, సంపూర్ణ జీవితం అనుగ్రహించండి. నీతో కలిసి సహవసించిన జీవితం,
యెహోవా మా మధ్య కూడా ఉన్నాడు, మేము పరిశుద్ధులమే అన్నవారు నశించారయ్యా. కానీ మేము కేవలం ఎండిపోయిన వారం, మేము దేవుని సన్నిధిలో ఎలాగుండగలం? ఎండిపోయిన కొమ్మను మాత్రమే అన్నవారు నీ సన్నిధిలో మండి ప్రకాశించి నీ వెలుగును చూపించగలిగారు. గొప్ప దేవా, మమ్మల్ని అందరినీ అట్టివారిగా చేయండి. ఎవ్వరము వ్యర్థముగా ప్రభువా ఈ భూమి మీద భక్తి జీవితాన్ని కొనసాగించే వారిని కూడా నివ్వద్దు. నీ కొరకు ఫలించి, ఇదిగో నిజముగానే క్రీస్తును దేవుడు పంపాడు, తండ్రి అయిన దేవుడు పంపాడని లోకము తెలుసుకొనున్నట్లు ప్రభువా మేము ఐక్యము కలిగి, ఏకముగా సంపూర్ణ సహవాసం కలిగి సంపూర్ణులమై తద్వారా నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవారిగా మమ్మల్ని అందరినీ మీరు మార్చండి. కనబడని పరిచర్య చేసేవారిగా, దాచబడిన పరిచర్య చేసేవారిగా ప్రభువా తండ్రి, నీ రెక్కల మాటను దాగిన వారిగా మమ్మల్ని మీరు మార్చండి. మా ప్రార్థన ఆలకించమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి దాచబడినటువంటి పరిచర్య అనగా కేవలము క్రీస్తును మాత్రమే చూపించే పరిచర్య, చిగిరించే పరిచర్య అనగా చిగిరించి ఫలించి క్రీస్తు ఆకలి తీర్చే పరిచర్య, అలాగే విరుగగొట్టబడి మండుచున్న పరిచర్య, తద్వారా లోకమునకు దేవుని మహిమను చూపించే పరిచర్యను అనుగ్రహించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. సెలవు.